వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ గా పిలువబడే ఆస్ట్రేలియాలో ఇది రెండవ అతిపెద్ద ఉగ్రవాద దాడి. ఇక్కడ దగ్గరగా 10,000 బీచ్లుంటాయి. అందులో అతి సుందరమైన ఎల్లప్పుడూ ప్రజలతో నిండి ఉండే బాండీ బీచ్ లో జూయిష్ పీపుల్ ఆనందంగా వాళ్ళ పండుగను జరుపుకుంటున్నారు. కానీ కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రశాంతమైన ప్రదేశం యుద్ధ భూమిగా మారింది. తుపాకీలోంచి బుల్లెట్లు ప్రజల మీదకు దూసుకు వస్తున్నాయి. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ప్రజలు పరుగులు తీశారు. తల్లిదండ్రులు వాళ్ళ శరీరాలను కవచంలా మార్చి వాళ్ళ పిల్లలను రక్షిస్తున్నారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పక్కనే ఉన్న రెస్టారెంట్ లోపలకు పరుగులు తీశారు. అయినా చావులు ఆగలేదు. ఒక తండ్రి కొడుకులు కలిసి చేసిన ఈ ఉగ్రవాద దాడిలో ఇప్పటికే 16 మంది మరణించగా పిల్లలతో కలిపి 42 మంది గాయపడ్డారు. ఈ డేంజరస్ ఇన్సిడెంట్ లో ఒక సాధారణమైన పండ్లు అమ్ముకునే వ్యక్తి చేసిన అసాధారణమైన పని వల్ల ఇప్పుడు మొత్తం ఆస్ట్రేలియా అతడిని ఒక హీరోలా చూస్తుంది. అసలు ఆ వ్యక్తి చేసిన పనేంటి? ఆ ఉగ్రవాద దాడి ఎలా జరిగింది? ఎందుకు జూయిష్ పీపుల్ ని టార్గెట్ చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఈ అద్భుతమైన వీడియోని చివరి దాకా చూడండి. కమాన్, లెట్స్ డ్రైవ్ ఇంటూ టుడేస్ వీడియో. 2000 సంవత్సరాల క్రితం జెరూసలం అనే ప్రాంతంలో జూయిష్ పీపుల్ మరియు వాళ్ళ టెంపుల్ గ్రీక్ కంట్రోల్లో ఉండేది. జూయిష్ పీపుల్ అంటే యూదులు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ లాంగ్వేజ్ మాట్లాడాలి, ఎలా బతకాలి అన్న విషయాలన్నీ గ్రీక్ రాజు కంట్రోల్లో ఉండేవి. ఈ విధంగా ఎటు చూసినా వాళ్ళు అంధకారంలో జీవించేవాళ్ళు. ఇంకా దాన్ని సహించలేక వాళ్ళు కలిసికట్టుగా తిరిగి పోరాడారు. చివరికి వాళ్ళ జీవితాలకున్న సంఖ్యలను తెంచుకున్నారు. వాళ్ళ పవిత్ర దేవాలయాన్ని మళ్లీ తిరిగి స్థాపించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్లకు జార్లో ఒక్క రోజుకు మాత్రమే దీపం వెలిగించడానికి సరిపడ్డ ప్యూర్ ఆయిల్ దొరుకుతుంది. ఆ నూనెను ఉపయోగించి దీపం వెలిగించారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ ఒక్క రోజుకు సరిపడే ఆయిల్ నియర్లీ 8 డేస్ వరకు దీపాన్ని వెలిగించింది. అంధకారంలో బతికిన జూయిష్ ప్రజలకు ఆ దీపం 8 రోజుల పాటు వెలిగించింది. ఆశను చిగురిచ్చింది. ఈ ఇన్సిడెంట్ ని ప్రతి ఇయర్ గుర్తు చేసుకుంటూ జూయిష్ ప్రజలు 8 రోజుల పాటు ఒక ఫెస్టివల్ ని జరుపుకుంటారు. దీన్నే హనుక్కా ఫెస్టివల్ అని అంటారు. ఈ ఫెస్టివల్ లో జూయిష్ పీపుల్ మెనోరా ఆర్ హనుక్కా అని పిలువబడే క్యాండిల్ హోల్డర్ లో 8 రోజుల పాటు ప్రతి రోజు ఒక క్యాండిల్ ని వెలిగిస్తారు. ఫ్యామిలీస్ తో కలిసి పాటలు పాడుకుంటారు, డాన్సులు వేస్తారు, ఫుడ్ ని షేర్ చేసుకొని ఆనందంగా గడుపుతారు. ఈ సంవత్సరం అంటే 2025 లో డిసెంబర్ 14th ఈ హనుక్కా ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ అనే ఒక స్టేట్ ఉంది. ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన సిడ్నీకి 7 కిలోమీటర్స్ దూరంలో బాండీ బీచ్ ఉంది. ఆస్ట్రేలియాలో ఉండే జూయిష్ పీపుల్ ఎక్కువగా సిడ్నీ సిటీలోనే ఉంటారు. వీళ్ళందరికీ హనుక్కా ఫెస్టివల్ జరుపుకోవడానికి బాండీ బీచ్ అనేది ఒక నేచురల్ గ్యాదరింగ్ పాయింట్. 5 to 6 years నుంచి వాళ్ళు ఈ బీచ్ లోనే ఆ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. అలాగే ఈ ఇయర్ కూడా హనుక్కా ఫెస్టివల్ ని జరుపుకోవడానికి మోర్ దాన్ 1000 పీపుల్ బాండీ బీచ్ లో గ్యాదర్ అవుతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఆ ఫెస్టివల్ ని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. బట్ అప్పుడే 6:47 PM కి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని 2 వ్యక్తులు అక్కడికి చేరుకుంటారు. వారి చేతిలో వెపన్స్ ఉన్నాయి. ఆ బీచ్ కి దగ్గరలో ఉన్న ఒక బ్రిడ్జ్ ని కవర్ గా యూజ్ చేసుకొని ప్రజలను కాల్చడం ప్రారంభించారు. అప్పటి వరకు ఆనందంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అయినా కూడా కొంతమంది ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. 10 సంవత్సరాల పాప నుంచి 87 సంవత్సరాలు కలిగిన ఒక ముసలి వ్యక్తిని కలిపి 16 మంది చనిపోయారు. 42 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తుంటే ఒక్క వ్యక్తి, అతను సోల్జర్ కాదు, పోలీస్ ఆఫీసర్ కాదు, ఒక సాధారణమైన పండ్లు అమ్ముకునే వ్యక్తి. అతని మెదడు గన్స్ పట్టుకున్న ఆ వ్యక్తులు ఎవరు అని, వాళ్ళ మతం ఏంటి అని, నేను చేసేది కరెక్టా కాదా అని అడగలేదు. తన మనసు అడిగిన ఒకే ఒక ప్రశ్న, ఈ పని నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని. ఈ మనిషికి 42 సంవత్సరాలు, చేతిలో ఆయుధం లేదు, ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. తప్పు జరిగితే ఏమవుతుందో అతనికి బాగా తెలుసు. కానీ తను ప్రమాదం వైపు కదిలాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఉగ్రవాది చేతిలోంచి గన్ని లాక్కున్నాడు. గురి ఉగ్రవాది వైపు పెట్టాడు. ఆ ఉగ్రవాది భయంతో పరుగులు తీశాడు. ఎక్కడ పోలీసులు అతడిని ఉగ్రవాది అనుకుంటారో అని ముందుగా తెలివితో ఆలోచించి ఆ గన్ని వెంటనే చెట్టుకు ఆనించి తన 2 చేతులను పైకి ఎత్తాడు. ఆ వ్యక్తికి ఏమీ కాలేదా అంటే అయ్యింది. తన శరీరంలో 2 బుల్లెట్స్ దూసుకుంటూ పోయాయి. ఈ విధంగా ఆ వ్యక్తి తన ప్రాణాలను లెక్క చేయకుండా ఎంతో మంది ప్రాణాలు పోకుండా కాపాడాడు. ఈ వ్యక్తి గురించి అలాగే ఆ ఉగ్రవాదుల పేర్ల గురించి మనం కొద్దిసేపట్లోనే చర్చిద్దాం.
అకార్డింగ్ టు అఫీషియల్ పోలీస్ స్టేట్మెంట్స్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ రికార్డ్స్, పోలీస్ వాళ్లకు ఫస్ట్ ఎమర్జెన్సీ కాల్ వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే అక్కడికి వాళ్ళు చేరుకున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే బాండీ బీచ్ కి వచ్చిన ఆ ఇద్దరు ఉగ్రవాదులు తండ్రి కొడుకులు. తండ్రి వయసు 50 సంవత్సరాలు, కొడుకు వయసు 24 సంవత్సరాలు. పోలీస్ కాల్పుల్లో తండ్రి అక్కడే చనిపోయాడు. అతని కొడుకుకు తీవ్ర గాయాలు చేసి క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్ కి తరలిస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన విషయాలు ఏంటి అంటే ఆ ఉగ్రవాదుల కారులో ఐఈడీస్ కూడా దొరికాయి. వీళ్లే కాకుండా ఇక్కడ థర్డ్ పర్సన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అని చెబుతున్నారు. ASIO ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఈ ఉగ్రవాదుల గురించి విచారించడం వల్ల తెలిసింది ఏమిటంటే తండ్రి కొడుకులలో తండ్రి పేరు సాజిద్ అకారం. ఇతని దగ్గర 6 ఫైర్ ఆర్మ్స్ దొరికాయి. వాటిని అతడు ఆస్ట్రేలియాలో లీగల్ లైసెన్స్ యూజ్ చేసి కొన్నాడు. అండ్ ఈ సాజిద్ అకారం 1998 లో స్టూడెంట్ వీసా పైన పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకి వస్తాడు. తరువాత రెసిడెంట్ రిటర్న్ వీసా పైన ఆస్ట్రేలియాలోనే ఉంటాడు. నెక్స్ట్ అతని కొడుకు పేరు నవీద్ అకారం. అతను 2001 లో ఆస్ట్రేలియాలోనే పుట్టాడు. ఆస్ట్రేలియా సిటిజనే. నేను వీడియో తీసే టైం కి ఉగ్రవాదుల గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. ఈ ఉగ్రవాద ఘటన పాకిస్తాన్ చేపించింది అని ఇంకా ఆస్ట్రేలియన్ అథారిటీస్ బయటికి చెప్పలేదు. వాళ్లకు ఎలాంటి ప్రూఫ్స్ ఇంకా దొరకలేదు. బట్ ఇది ఒక టెర్రర్ అటాక్ అని, ఈ ఇన్సిడెంట్ లో జూయిష్ ప్రజలను టార్గెట్ చేశారు అని, ఫ్యూచర్ లో గన్ లైసెన్స్ తీసుకోవడానికి ఉండే స్టెప్స్ ని కఠినంగా మారుస్తామని ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ అల్బనీస్ గారు ప్రకటించారు. ఇంకా ఇజ్రాయెల్ పిఎం మాత్రం ఇది పాక్ పనే అని, ఇందులో ఇరాన్ చేయి కూడా ఉంది అని ఏ ప్రూఫ్ లేకున్నా కన్ఫర్మ్ చేశారు. ఇది ఎంత వరకు నిజమో ఆయనకే తెలియాలి. అండ్ సమయమే మనకు సమాధానం చెప్పాలి. ఇంకో విషయం, మన దేశంలో ఇది సర్వసాధారణం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ముందు తెలుసుకోవాలి అని ఆరాటపడే విషయం ఆ ఇన్సిడెంట్ చేసిన మనిషి యొక్క మతం. బికాస్ దాన్ని యూజ్ చేసి మనం ఆ ఎంటైర్ కమ్యూనిటీ పైన, మతం పైన ఈజీగా హెట్రెడ్ పెంచొచ్చు. ఈ ఇన్సిడెంట్ లో చూస్తే ఆ ఉగ్రవాదులు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఆ కమ్యూనిటీ ప్రజల పైన మనకు ఇప్పుడు ఈజీగా కోపం వస్తుంది. ఇది న్యాచురల్. బట్ ఆ కోపానికి మనం ఒక డైరెక్షన్ చూపించకపోతే అది డేంజరస్ గా మారుతుంది. ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే ఈ ఇన్సిడెంట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కొంతమంది ప్రజలు ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంతా ఒక్కటే అని, వాళ్ళంతా ఉగ్రవాదులు అని అంటున్నారు. బట్ లెట్ మీ ఆస్క్ యూ ఆ సింపుల్ క్వశ్చన్. ఆ కమ్యూనిటీకి చెందిన మొత్తం ప్రజల మెయిన్ ఐడెంటిటీ హేట్రేట్ అండ్ ఉగ్రవాదం అయితే ఇదే పాయింట్ ని యూజ్ చేసుకొని ఈ మనిషిని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ మనిషి అయితే తన ఇద్దరి పిల్లలను, ఫ్యామిలీని, ప్రాణాలను లెక్క చేయకుండా తనకు అస్సలు పరిచయం లేని వ్యక్తుల ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించిన ఈ వ్యక్తిని డిఫైన్ చేయండి అంటున్నా. బికాస్ ఇతను కూడా సేమ్ కమ్యూనిటీకి చెందిన వాడే. అతని పేరు అహ్మద్ అల్ అహ్మద్. చావును స్ప్రెడ్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెపన్స్ ని యూజ్ చేస్తే ఇంకో వ్యక్తి మాత్రం ప్రజల ప్రాణాలను రక్షించడానికి ధైర్యాన్ని, హ్యుమానిటీని చూస్ చేసుకున్నాడు. సేమ్ కమ్యూనిటీ, సేమ్ టైం, బట్ టూ కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్. మీరు ఒకవేళ ఉగ్రవాదంపై పోరాడాలి అనుకుంటే ద్వేషానికి ఖైదీగా మారకండి. ఎందుకంటే చివరికి ఒక వ్యక్తి హింసను ఎంచుకుంటే మరొకరు మానవత్వాన్ని ఎంచుకుంటున్నారు. అండ్ దట్ చాయిస్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఇక్కడ మంచి ఉంది, చెడు కూడా ఉంది. నేను ఈ అహ్మద్ అనే వ్యక్తిని జరిగిన ఉగ్రవాద దాడిని డైల్యూట్ చేయడానికి వాడుతున్నా అనుకోకండి. అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ ఉగ్రవాదులకు తగిన శిక్ష పడాలి. హోప్ యు అండర్స్టాండ్ మై ఒపీనియన్. నేను కోరుకునేది ఒకటే, మతం వల్ల, ఉగ్రవాదం వల్ల విడిపోతున్న నా దేశ ప్రజలను కలపడానికి నా మాటలు, నా వీడియో ఉపయోగపడితే చాలు. దానికి మీరు సహాయం చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సత్యంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.